ఎలా ఉంది కోవూరులో దినేష్ రెడ్డికి సంబంధించి క్యాంపెయిన్ జరుగుతుంది, ఎలా ఉంది రెస్పాన్స్ ఎలా ఉంది? ఈరోజు మీరు కళ్ళారా చూశారు. ఫాలోయింగ్ ఎలా ఉందంటే ప్రతి ఒక్క యువత ఈరోజు దినేష్ రెడ్డి బాబుతో వెనకనే ఉన్నారు. ఈసారి 100కి 100%, 100కి 200% చెప్తున్నాము. మన తెలుగుదేశం పార్టీ నుంచి మన పోలంరెడ్డి దినేష్ రెడ్డి గారు అఖండ విజయంతో గెలుస్తారు. ఎందుకంటే నిరుద్యోగ భృతి ఇవ్వలేదు ఈ ప్రభుత్వంలో. ప్రతి ఒక్కరు ఇప్పుడు నిరుద్యోగులందరూ యువత అల్లాడిపోతున్నారు, ఉద్యోగాలు లేక. అందువల్ల ఏంటంటే యువకులు మొత్తం మాకు డిఎస్సి ఇప్పుడు వేసిన డిఎస్సి ఉత్త బూటకమని తెలిసిపోయింది వాళ్ళందరూ వచ్చి ఈ విధంగా కానీ మన పోలంరెడ్డి దినేష్ రెడ్డి గారిని గెలిపించుకుంటే మాకు ఉద్యోగ అవసరాలు మెరుగుపరుస్తాయి. రాగానే ఉద్యోగ భృతి వస్తుంది, గవర్నమెంట్ రాగానే ఉద్యోగ భృతి వస్తుంది నిరుద్యోగులకి. అదేవిధంగా మెగా డిఎస్సి వేస్తామని చెప్పి మాట ఇచ్చున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ ఖచ్చితంగా అమలవుతాయని చెప్పి గట్టి నమ్మకంతో, గట్టి విశ్వాసంతో ప్రతి ఒక్క యువత మా తెలుగుదేశం పార్టీ తరఫున బ్రహ్మాండంగా తిరుగుతున్నారు. ప్రతి యువత మా పోలంరెడ్డి దినేష్ రెడ్డి వెనకనే ఉన్నారు. అంటే ప్రధానంగా తీసుకుంటే ముస్లిమ్స్ ఎక్కువగా కాంగ్రెస్తో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉంటారు. మీరు తెలుగుదేశం పార్టీ నడుస్తూ ఉన్నారు, కారణం ఏంటి స్పెషల్గా ఉన్నారు? మీరు చెప్పింది ఇంతకు ముందు రోజులండి. చూసుకోండి, ఈసారి మన వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముస్లిమ్స్కి ఏం చేశారు? ముఖ్యంగా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ మొత్తం తీసేసి కోవూరు నియోజకవర్గంలో ప్రసన్న కుమార్ రెడ్డి ముస్లిమ్స్కి ఏం చేశాడు? ఒక్క ఉదాహరణ చెప్పుకోవడానికి కూడా ఒక పథకం లేదు ఆయనకి. మాకేం చెప్పాడు? ₹1,00,000 దుల్హన్ పథకం అన్నాడు. ఇంతవరకు ఒక్కరికి ఇచ్చిన దానికి పెండింగ్లు పెట్టి ఏమంటే 10th క్లాస్ చదువుకుండాలా, వరుడు 10th క్లాస్ పాస్ అయి ఉండాలా, స్థానికులై ఉండాలా అని చెప్పి దాన్ని దాటవేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే మసీదులకి మరమ్మతుల కోసం గత ప్రభుత్వం అంటే టీడీపీ ప్రభుత్వం ప్రతి రంజాన్ మాసానికి ముందుగానే 20 రోజుల ముందుగానే మరమ్మతుల కోసం ₹25,000 శాంక్షన్ చేసేది. ప్రతి మసీదు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని మసీదులు అన్ని మసీదులకి. మా కోవూరు నియోజకవర్గంలో కనీసం 430 మసీదులు ఉంటే మన గత ఎమ్మెల్యే గారు పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఎన్నో మసీదులకి ₹25,000 శాంక్షన్ చేశారు. దేనికి? మరమ్మతుల కోసం. కేవలం ఇదే రంజాన్ తోఫా వచ్చింది. ముస్లిం మైనార్టీకి కార్పొరేషన్ తర్వాత ఎన్నో పథకాలు వచ్చినాయి, ఎన్నో పనిముట్లు ఇచ్చారు, లోన్స్ ఇచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముస్లిం మైనార్టీకి ఏ ఒక్క పథకం అన్నీ తీసేశారు. లాస్ట్కి సెంట్రల్ గవర్నమెంట్ వక్ఫ్ బోర్డుని రద్దుపరిచి బిల్లుని రాజ్యసభలో ప్రవేశపెడితే ఒక్కడు కూడా మన ఈ వైసీపీ ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి కానీ దానికి ఖండించాల. మా ముస్లిం మైనార్టీకి అంత పెద్ద ఎత్తున ద్రోహం జరిగింది. ఏంటంటే వక్ఫ్ బోర్డుని రద్దు చేసేశారు. దీని రాజ్యసభలో బిల్లు పాస్ అయిపోయింది, రాష్ట్రపతి ఆమోదానికి పోయి ఉంది. అయినా కూడా ఈ జగన్ ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్టుంది. అంటే అప్పుడే అర్థమవుతుంది ఏమని, జగన్మోహన్ రెడ్డి ముస్లింల పాలిటీ యమపాసంలాగా తయారైపోయినాడు మన ఆంధ్రప్రదేశ్లో. అతను ఎంతసేపటికి ఏంటంటే రెడ్లు ఆ విధంగా ఆక్వేషన్స్తో తీసుకుని పోతున్నాడు. ముస్లిం అనేది ఎటువంటి కార్యక్రమం చేయటం లేదు. చెప్పండి, ప్రధానంగా కోవూరులో అసలు ఏమేమి సమస్యలు ఉన్నాయి, తీర్చాల్సిన సమస్యలు ఏమున్నాయి? కోవూరులో సమస్యలు అంటే అన్ని సమస్యలు పోయిన ప్రభుత్వం అంటే మా టీడీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప ఇప్పుడైతే ఎటువంటి అభివృద్ధి జరగలేదు. ఈ రోడ్లన్నీ పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వేసింది అనమాట. డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, రోడ్లు అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు, చంద్రమండలం లాగే ఉందన్నమాట రోడ్ల పరిస్థితి చూస్తుంటే. ఇంకా దోమలు అయితే ప్రతి ఇంట్లో ఒక 10 లక్షలు 20 లక్షల దోమలు ఉంటాయి. దోమల నివారణకి అసలు చర్యలే లేవు. ఏడైనా ఎండాకాలం వస్తే నీటికి కొరత ఉంటుంది. దానిపైన ఈ ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారు దానిపైన చర్యలు తీసుకోరు. కోవూరు మొత్తం సమస్యలే. ఇప్పుడు మా నాయకుడు పోలంరెడ్డి దినేష్ రెడ్డి గారు, ఆయన పైన మాకు పూర్తి భరోసా ఉంది. ఆయన కానీ వచ్చాడంటే ఎమ్మెల్యే ఖచ్చితంగా గెలుస్తాడు. ఆయన కానీ గెలిచాడంటే ఖచ్చితంగా ఈ సమస్యల పైన అసెంబ్లీలో తీవ్రంగా పోరాటం చేస్తాడు, పనులన్నీ సాఫీగా చేస్తాడు.